చూసి అర్థమవుతుంది. ఎందుకంటే గాల్లో జిగ్జాగ్ మెరుపు వేగంతో టర్న్ తీసుకొని దానికి టార్గెట్ని చేరుకునే క్రమంలో అట్నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి వచ్చే మిసైల్స్ని దాటుకొని జిగ్జాగ్ అంటే మీకు తెలుసు చాలా క్విక్గా టర్న్ తీసుకుంటుంది, అలా వెళ్తుంది అన్నమాట. సో దీనిని మార్చ్ 18 అంటే నిన్న ఈరోజు జరిగిన దాడుల్లో రామత్గన్ దాంతోపాటు నెవాటిమ్ ఎయిర్ బేస్ సమీపంలో జరిగిన భారీ దాడులకు ఖైబర్ షికాన్ మిసైల్స్ కారణమయ్యాయని చెప్పి నివేదికలు చెప్తున్నమాట. ఇది కేవలం 5 నుంచి 10 మీటర్ల లోపు ప్రిసిషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే వాళ్ళు ధ్వంసం చేయాలనుకుంటారో వాటిని టార్గెట్ చేయగలరు. ఇది పాత తరం మిసైల్స్ కంటే అంటే ఓల్డర్ వర్షన్ ఆఫ్ మిసైల్స్ కంటే 30% బరువు ఎక్కువ. ఇది దీనిని మొబైల్ లాంచర్స్ ద్వారా వీటిని ప్రయోగించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఫతే లాంటి హైపర్సోనిక్ మిసైల్స్తో పాటు ఖైబర్ షికాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వీటిని కూడా ప్రయోగించడం జరుగుతోంది. గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను టార్గెట్ చేసుకోవడానికి ఇది ఉపయోగించడం జరుగుతోంది. దీంతోపాటు ఐరన్ బీమ్ ఈ మిసైల్స్ని తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ రక్షణ వ్యవస్థను ఉపయోగించడం జరుగుతోంది. ఇరాన్ దగ్గర షాహిద్ డ్రోన్స్ ఉన్నాయి. వాటిని గంపగుత్తుగా వదలడం కారణంగా ఎక్కడ ఎవరికి చిక్కకుండా వెళ్లే ప్రయత్నం జరుగుతోందనేది వినిపిస్తున్నమాట. మరి దీన్ని తట్టుకొని తప్పించుకొని ముందుకు వెళ్ళడానికి ఇరాన్ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇజ్రాయెల్ మీద దాడి జరగడం అనేది వాళ్ళ ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వీటి గురించి మాట్లాడుకుంటారు. అమెరికాకు సంబంధించి థర్డ్ పేట్రియాట్ ఇటువంటివి ఉన్నాయి. ఇన్ని ఉండగా ఇజ్రాయెల్ని ఢీకొట్టగలిగింది ఇరాన్ అంటే కనుక రిమెంబర్, ప్రపంచానికి ఇరాన్ గట్టిగా సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ని కూడా కాస్త ఒప్పించే ప్రయత్నం చేస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అంటే నొప్పించే ప్రయత్నం ఇప్పుడు, ఆ తర్వాత ఒప్పించేందుకు సిద్ధం చేసుకోండి అని చెప్పి ఇప్పటికీ అమెరికా దారికి వస్తున్న సందర్భం కనిపిస్తోంది. సో అమెరికా వన్స్ దారికి వచ్చిందంటే అమెరికా కనుక ప్రెషర్ పెడితే ఇజ్రాయెల్ కూడా కాస్త దారికి వచ్చేస్తుంది. బట్ ఇవన్నీ జరగడానికి కాస్త టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. హైఫా రిఫైనరీపై దాడి జరగడం అంటే కనుక ప్రపంచానికి ముప్పు లాంటి పరిస్థితి అనేది నిపుణులు చెప్తున్న మాట, నేను అంటున్న మాట కాదు. ఎందుకంటే అక్కడ విషవాయువులు వెలువడే అవకాశం ఉంది. ఆ విషవాయువులు కనుక వెలువడితే ఆ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజల ప్రాణాలు అపాయంలో పడే అవకాశం ఉందనేది నిపుణులు చెప్తున్న మాట. ఎప్పుడైతే దాడులు జరిగాయో వెంటనే అక్కడ కూడా బాంబ్ షెల్టర్స్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. అక్కడ రూమ్స్ కూడా ఉంటుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లోనే ఒక సేఫ్ జోన్స్ ఉంటాయి. వాటిని ఏర్పాటు చేసేస్తూ ఉంటారు, బంకర్స్ అంటారు. ఆ బంకర్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు జరిగిన పరిణామాల్లో ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. కంటిన్యూస్గా సైరన్స్ మోగుతున్నాయి. సాధారణంగా అక్కడ ఏం జరుగుతుందో ఒక సైరన్ అంటే ఒక మిసైల్ ఈ టైంకి వచ్చి అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ రాడార్ సిస్టమ్ పసిగడుతుంది. ఈ మిసైల్ ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఇంత స్పీడ్తో వస్తుంది, ఇంత క్యాలిక్యులేషన్తో ఉంది, ఇంత వేగంతో ఉంది, ఇక్కడ పడే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి అంచనాలు ఉంటాయి. దాన్ని వెంటనే పట్టుకుని వాళ్ళ రాడార్ సిస్టమ్ ఎక్కడ దాడి జరిగే అవకాశం ఉంది ఆ రేంజ్ పసిగట్టి ఆ రేంజ్లో ఫస్ట్ అలర్ట్స్ పంపించేస్తుంది. అంటే ఎంత టైంలో ట్రావెల్ చేయొచ్చు, ఎంత టైంలో కొట్టచ్చు అని చెప్పి దాదాపుగా 15 నిమిషాలతో టైం తీసుకుంటూ ఉంటుంది. ఈ గ్యాప్లో వాళ్ళందరూ కూడా బంకర్స్లోకి వెళ్ళిపోవాలి. ఒక 5 నిమిషాల గ్యాప్ ఉన్నా బంకర్లోకి వెళ్ళిపోవాలి. సో ఇన్ని జరగడానికి ఇన్నిటిని తప్పించుకొని ఎక్కడో 1500 లేకపోతే దాదాపు 2000 కిలోమీటర్లు అనుకుందాం అటు ఇటుగా, అంత దూరంలో ఉన్న ఇరాన్ ఎలా ఢీకొట్టగలుగుతోంది? తమ టాప్ కమాండర్స్ని అలీ లెర్జానీ కావచ్చు, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, అంతెందుకు అయతుల్లా అలీ ఖమేనీ వాళ్ళ సుప్రీం లీడర్ మరణించిన సందర్భం. అటువంటి వ్యక్తులు మరణించిన తర్వాత కూడా ఎలా ముందుకు వెళ్ళగలుగుతోంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఖైబర్ షికాన్ లాంటి ఈ బెలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించడం అనేది ఇదేం సాధారణ విషయం కాదు. సో ఇప్పుడు దీని గురించి ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇప్పటికే ఇటు 2 వైపుల నుంచి కూడా ఇక్కడ హెజ్బుల్లా అనుకుంటాం, హెజ్బుల్లా కూడా దాడులకు సిద్ధమైంది. హెజ్బుల్లా లెబనాన్ నుంచి కూడా
ఓకే గాట్ ద పాయింట్. లెబనాన్ కూడా దాడులను తీవ్రతరం చేస్తుంది. ఓ పక్క లెబనాన్ కామికాజీ డ్రోన్స్ ని ప్రయోగిస్తూ ఉంటాయి, ఇంకో పక్క ఇరాన్ తన దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ ని, మరీ ముఖ్యంగా ఖైబర్ షెకాల్ లాంటి బాలిస్టిక్ మిసైల్స్ ని, ఫతే లాంటి బాలిస్టిక్ మిసైల్స్ ని, కామికాజీ డ్రోన్స్ ని, షాహిద్ 136 సబ్జెక్ట్ కలెక్షన్ అలాంటి కామికాజీ డ్రోన్స్ ని ఉపయోగించడం జరుగుతోంది. అంటే దాడిని తీవ్రతరం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇజ్రాయెల్ ఎలాగైనా కొట్టిపారేయాలి, నిన్ననే చెప్పుకొచ్చింది, ఎవరిని విడిచిపెట్టాం, ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేసుకుంటాం, మమ్మల్ని ఎక్కడైతే మీరు గట్టిగా స్ట్రైక్ చేసే ప్రయత్నం చేశారు వాటిని గుర్తు పెట్టుకుని మరి కొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇరాన్ నిన్ననే వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన 24 గంటలు తెగలేదు, అక్కడ ఖతార్, కువైట్, దాంతోపాటు సౌదీ అరేబియా, దుబాయ్ ఈ ప్రాంతాల మీద దాడులను వేగవంతం చేసిన క్రమం ఇప్పుడు తమ దాడిని ఇజ్రాయెల్కు విస్తరించింది. లెబనాన్ నుంచి హెజ్బుల్లా కూడా కామికాజీ డ్రోన్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్న మాట, ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ చెప్తున్న మాట. దాంతోపాటు ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇంకా తమ దగ్గర ఉన్న ఖైబర్ షెకాల్ లాంటి మిజైల్స్ను ఉపయోగిస్తుంది, ఫతే లాంటి బెలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగిస్తుంది, ఈ సూపర్ సోనిక్, హైబర్సోనిక్ మిజైల్స్ అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే, ఒకవేళ ఇంకా ఈ దాని ఏదో అంటూ ఉంటారు గంపగుత్తగా ఈ మిజైల్స్ను ఉపయోగించడం, లేకపోతే గంపగుత్తగా ఈ కామికాజీ డ్రోన్స్ని ప్రయోగించడము, ఒకవేళ ఇలాగే జరిగితే కనుక వీళ్ళ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఆరో కావచ్చు, అమెరికా దగ్గర ఉన్న థాడ్ కావచ్చు, పేట్రియాట్ కావచ్చు, ఇవేవి తట్టుకునే సత్తా లేదు. ఎందుకంటే అవి కొన్నిటిని మాత్రమే, ఎందుకంటే 100% అక్యురసీ, 100% పూర్తిగా ఇంటర్సెప్ట్ చేసే సత్తా వేటికి లేదు. అంటే ఒకవేళ 100 పంపించారనుకోండి, ఒక 2 తగిలినా కూడా ఇరాన్ సక్సెస్ అయినట్టే. సో ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇప్పటికే భయభ్రాంతులకు లోనై ఉన్నారు అక్కడ ప్రాంత ప్రజలు. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ చూడని భయం ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్కు పట్టని భయం ఈరోజు పడుతోంది. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ చూడని ఆ సిచ్యువేషన్ చూస్తోంది. కారణం ఏంటి? దాడి జరిగిన సందర్భం, దాడి జరిగిన ప్రాంతం. ఎందుకు ఇది? దీని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైఫా రిఫైనరీ అనేది ఇజ్రాయెల్ కీలకమైన ప్రాంతం. వాళ్ళకి 2 రిఫైనరీస్ ఉన్నాయండి. దాంట్లో దేశానికి 2 ఉంటే అందులో ఒకటిది. ఇందులో పెట్రోల్, డీజిల్, దాంతోపాటు జెట్ ఫ్యూయల్ని కూడా సరఫరా చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి. మరి ముఖ్యంగా ఇలాంటి వార్ సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ వాళ్ళ ఫైటర్ జెట్స్లో కావచ్చు, లేకపోతే వార్ ట్యాంక్స్లో కావచ్చు, ఫ్యూలింగ్ చేయాలంటే కనుక ఈ ఫ్యూయల్ని వాళ్ళు వాడుతూ ఉంటారు ఇక్కడి నుంచి. దీన్ని ఇరాన్ ఖైబర్ షెకాల్తో పాటు మిగిలిన బాలిస్టిక్ మిసైల్స్ వాటిని బేస్ చేసుకుని హైఫా నగరాన్ని టార్గెట్ చేసింది. ఇక్కడ దాదాపుగా మన భారతీయులు 15,000 మంది ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అక్కడున్న భారతీయులు, మిమ్మల్ని భయపెట్టేందుకు చెప్తున్న వార్త కాదు. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పొట్టకుటి కోసం ఇక్కడి నుంచి, భారత్ నుంచి ఎక్కడికి వెళ్ళి మనం కష్టపడుతూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. అక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం. బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేస్తుంది ఇరాన్. వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది, కీలకమైన స్థావరాలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి తదనుగుణంగా మీరు అక్కడ అలర్ట్స్ వచ్చినప్పుడల్లా క్షేమంగా ఒక బంకర్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. చాలా మంచి మాట ఏంటంటే అక్కడ సాయానికి ముందు ఉంటూ ఉంటారు ఇజ్రాయెల్. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారంటే కనుక ముందు మా ఇంట్లోకి వచ్చారని చెప్పి వాళ్ళు పిలిచేస్తూ ఉంటారు. అంటే బంకర్లోకి వచ్చాయని చెప్పి, ఇక్కడ బంకర్ ఉందని చెప్పి, అటువంటి సహృద్భావం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హెజ్బుల్లా కూడా కామికాజీ డ్రోన్స్ని ప్రయోగిస్తోంది. ఐరన్ డోమ్ కానీ, ఆరో, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వీళ్ళ రక్షణ వ్యవస్థలు మిసైల్స్ని అడ్డుకున్నప్పటికీ కొన్ని మాత్రం పడుతున్నాయనేది నివేదికలు చెప్తున్నమాట. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఇక్కడ హైఫా రిఫైనరీలో దాడి జరిగితే అది కేవలం వాళ్ళకు ఫైనాన్షియల్ లాస్ మాత్రమే కాదు, ఒక పెద్ద మానవ బాంబులా మారే అవకాశం ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అమోనియా ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి. భారీగా అమోనియాతో పాటు ఇతర పాయిజనస్ కెమికల్స్ నిల్వలు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మిసైల్ కనుక నేరుగా వీటిని తాకితే వాటి నుంచి వచ్చే పాయిజనస్ ఆ ఫ్యూమ్స్ వెంటనే హైఫా నగరంలో లక్షలాది మంది ప్రజల ప్రభావం చూపించవచ్చు. వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అనేది ప్రెసెంట్ చెబుతున్న మాట. నగరానికి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుంది